భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగుంట మండలం బెండాలపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ప్రజాపాలనలో అర్హులైన లబ్ధిదారులకు 4 పథకాలు అందలేదని బెండలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎంపీటీఓ బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఘటనలో ఇరువురికి గాయాలు కావడంతో బెండలపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేశారంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రమ్మంటే వచ్చిన తర్వాత రాని వాళ్ళు ఏదంటే మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఎండో గారితో మాట్లాడుతున్న క్రమంలో పొట్ట రాము వచ్చి నెట్టి పోయాడు. వరో సురేష్ ఆట పట్టుకుని కుదపోయాడు. ఈ లోపల మన బొడ రవి వచ్చి ఆట ఆపుతుంటే సర్పంచులు వాళ్ళు ఆపుతుంటే రవిని కొట్టి రవి తలకాయ చచ్చిపోయాడు. కొద్దిగా పొడుచుకుని అక్కడ ఏదో ఏంటిది దేనికోసం పిలుపు మేరకు వచ్చారు అక్కడికి. ఎంపీడీ గారు చెప్పారు ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా పీస్ఫుల్ గా సహకరించను. ఎవరు రాలేదు సార్ పొద్దు నుంచి ఒక్కరు కూడా మాట్లాడదలుచుకున్నాం. మేము వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకున్నారు. ఎవరిని పెడతాడు స్టేజ్ ఎక్కిచ్చారు. అయినా కూడా మేము మాట్లాడాల. ఎంపీడీ గారు ఇక్కడ రమ్మంటే ఈ కార్యాలయానికి వచ్చినాం. వచ్చి ఇక్కడ కూడా మాట్లాడే హక్కు లేదా సార్ మాకు? అంటే నేను మాట్లాడితే నా మీదకి వచ్చారు. ఇక సామాన్య